హాయ్ హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నర్మదా పునాతిమో. సో ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే బాగున్నానండి. ఈరోజైతే ఎగ్ కర్రీ చేసుకుందామని చెప్పి ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ అన్నీ మంచిగా కట్ చేసుకున్న చిన్న చిన్నగా. సో బాల్ వేడైపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ కూడా కొంచెం వేడైపోయాక సో అందులో ఆనియన్స్ అయితే వేసేసి మంచిగా సో లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. సో హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్ పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది, బ్లాక్ అయిపోతాయి. సో అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా బాయిల్ అవుతాయి ఆనియన్స్. సో మంచిగా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత సో అందులోకి కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చిల్లీ పౌడరు, సాల్ట్ అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇంకా చూసండి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో నేను పాకెట్ లాగా వస్తుంది, నేను మార్ట్లో కొనుక్కున్నాను. సో మనకు బాక్స్లో కూడా వస్తుందండి. సో ఇలా కూడా ప్యాకెట్లలో కూడా వస్తుంది. సో ఏదైనా సరే ఎక్స్పైరీ వరకు యూస్ చేయొచ్చు. సో నేనైతే చిల్లీ పౌడర్ లైట్గా వేసుకుంటున్నాను. సో సాల్ట్ కూడా కొంచెం లైట్గా వేసేసుకున్నాను. సో అన్నీ కూడా మనము లైట్గానే యూస్ చేయాలండి. ఎక్కువ చిల్లీ పౌడర్, సాల్ట్ అన్నీ ఎక్కువ యూస్ చేయకూడదు. సో ఇలా అయితే నేను ఫ్రై చేసేసుకొని ఎగ్స్ అయితే పగిలి కొట్టేస్తున్నాను ఒక 2. సో నా ఒక్కదాని కోసమే కదా, సో 2 ఎగ్స్ అయినా నాకు సరిపోతాయండి. సో ఇలా అయితే మంచిగా వేడి అవ్వడం కోసం కొంచెం సేపు క్లోజ్ చేసి పెడితే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అందుకోసమే సో నా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతూ ఉంది. సో మీరు కూడా ఇలానే చేసుకునేటట్లయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో నేనైతే వెళ్ళి తినేసేయాలి ఇంకా. బాయ్ బాయ్.